అండ్ లాస్ట్లీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి బ్రహ్మానందం గారు. సో సార్ తో మీరు ఒక సాంగ్ చేశారు, అసలు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? సార్ ఎప్పుడు డాన్స్ అయినంత డాన్స్ చేశారు. ఇప్పుడు చూడలేదు అంత ఎనర్జెటిక్ గా, కానీ ప్రమోషన్స్ లో కూడా అంత పాల్గొనడం, అంత లీడర్ అయిపోయేసారు, ఖచ్చితంగా చూడాలి మీరు అని చెప్పి. ఇట్స్ ఇన్ ఏ వే ఆ పాట వారికి ఒక ట్రిబ్యూట్ అండి. ఒక ట్రిబ్యూట్ అంటే ట్రిబ్యూట్ అనొచ్చా, లేకపోతే ఇట్స్ మోర్ లైక్ సెలబ్రేటింగ్ బ్రహ్మానందం గారు. వారు యాక్చువల్లీ ఇట్లాంటి ఎన్నో లెక్కలేనని కోట్ చేశారు. అంటే ఇంకా కూర్చొని యాక్చువల్లీ వారు ఎట్లాంటి ఇప్పుడు జఫానో టీమో లేకపోతే జమరింగ్ వెళ్ళాల ఇంకా ఇట్లా తీస్తే ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్లీ. సో వాటిలో ఈ సందర్భానికి సరిపోయింది జమ్మరింగ్ బల్లాల అనిపించింది. దాన్ని తీసుకొని ఆర్ఆర్ ధ్రువన్ ఆయనని సొంతంగా నేను రాస్తా అని చాలా వేటూరి గారిని, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్పాక్ కరేపా బాబా ఏం లిరిక్స్ అనుకుని ఆయన ఫీల్ అయ్యి మొత్తానికి బట్ టు కమింగ్ టు ద పాయింట్, ఇట్ వాస్ అమేజింగ్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు అండ్ టు ప్రమోట్ along around him. So he's definitely our OG of comedy, and he's the god of comedy ananachu. And I think he will probably be the last greatest comedic star of India. అండ్ అనుదీప్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? చాలా ఉందండి, చాలా ఉంది. రోజు మాతో వచ్చి క్యారవన్ లో కూర్చొని తినడము, తర్వాత ఆ దూరం అది ఇన్వాల్వ్మెంటే కదండి. ఇప్పుడు అనుదీప్ గారి ఇన్వాల్వ్మెంట్ క్యారవన్ లో వచ్చి ఫుడ్ డెఫినెట్లీ. తర్వాత అంటే అదొకటి, తర్వాత మధ్యలో వచ్చి ఏం చింటూ ఏం చేస్తున్నావు అని వచ్చి మమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నావు చింటూ అనుకుంటా మా అందరికి పైన్ నట్స్, తర్వాత జింక్, తర్వాత ఇవన్నీ ఉండే రిచ్ ఫుడ్స్, సప్లిమెంట్స్ ఎట్లా వాడాలి అవన్నీ చెప్పి వెళ్ళేటోడు అనమాట. అంటే మూవీ స్క్రిప్ట్ లో ఏదైనా కరెక్షన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అంటే దాని గురించి స్పెసిఫికల్లీ మాట్లాడొద్దని మాకు ఆర్డర్స్ వచ్చినాయి. అనుదీప్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అంటే నేను చెప్పుకోకూడదు అనుకుంటున్నారా? ఆయన ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆయనకు నచ్చుతుంది అనమాట. చాలా షైగా ఫీల్ అవుతున్నాడు అని. మేము కూడా ఇక సరేలే అంత సిగ్గుపడే అంత పని చేసిండు కాబట్టి అదే సిగ్గుపడతాడేమో అని మేము. పాపం అండి. ఓకే.